హరి ఓం నమ శివాయ. మోహన్ వాణి పోడ్కాస్ట్ ఛానల్ శ్రోతలందరికీ శుభాభినందనలు. చిదంబర రహస్యం అంటే ఏమిటి అని ఒకరు ప్రశ్నించారు. ఈ సమాధానం మీ అందరితో కూడా నేను పంచుకోదలుచుకున్నాను. చిదంబరం, చిత్ ప్లస్ అంబరం. చిత్ అంటే ఏమిటి? సర్వవ్యాపిత చైతన్యము. చైతన్యం అంటే మన లోపల, మన బయట, సర్వత్రా ఉంటూ మన ఉనికికి ఏదైతే కారణమవుతుందో, మన కదలికలకి ఏదైతే కారణమవుతుందో అదే చైతన్యము అంటారన్నమాట. అంబరం అంటే ఆకాశము, అంటే అన్ని చోట్ల వ్యాపించింది అని అర్థం అన్నమాట. ఆకాశం అంటే ఏమిటి? మన ఉనికికి అవకాశం కల్పించింది కాబట్టి ఆకాశం. ఆకాశమే లేకపోతే మనం ఉండలేము. మన లోపల ఉన్నది ఆకాశమే, బయట ఉన్నది ఆకాశమే కదా. ఈ ఆకాశం 3 రకాలు ఉంటుంది. ఒకటి దహర ఆకాశం అంటారు, అంటే మన లోపల ఉన్న ఆకాశం. భూత ఆకాశం అంటే మన బయట ఉన్న ఆకాశం. చిదాకాశం అంటే సర్వత్రా ఉంటూ మిగిలిన 2 ఆకాశములకు అవకాశం ఇచ్చిందనమాట. అసలు ఉన్నది చిదాకాశమే, భూతాకాశం లేదు, దహరాకాశం లేదు. ఈ చిదాకాశంలోనే ఈ భూతాకాశము, దహరాకాశము, జీవులందరూ కూడా ఉంటారన్నమాట. అదే ఎప్పుడు ఉండే నిత్య చైతన్యం అన్నమాట. కానీ మనతో ఉంటుంది, మనలో ఉంటుంది, మన బయట ఉంటుంది, కానీ మనకు కనబడదు. అది లేకపోతే మనం లేము. మనకి కనబడకుండా మన లోన బయట ఉంటూ మన ఉనికి కారణమైనటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోవడమే రహస్యం. అదే చిదంబర రహస్యం. అదే మనకు చిదంబర క్షేత్రంలో, అంటే తమిళనాడులో ఉంది. అది ఆ క్షేత్రంలో ఎలా కనబడుతుంది అంటే, ఒక శూన్య మందిరం ఉంటుంది. దానిలో దీప ప్రజ్వలన చేస్తూ ఉంటారు. దీపాల వరస ఉంటుంది, దీపమాలలాగా ఉంటుంది, శుభ్రంగా ప్రజ్వలన అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రజ్వలిస్తూ ఉంటాయి, నిత్యం కూడా. ఆ శూన్యానికి అక్కడ ఉపచార పూజలు చేస్తూ మంగళహారతిలో ఇవ్వడం అని, నైవేద్యాలు పడ్డం అనేటువంటి మనకు కనబడుతూ ఉంటుంది. ఆ పక్కని నటరాజు విగ్రహమును, పక్కనే శివకామసుందరి ఉంటుంది. ఈ నటరాజు ఏమిటనమాట? సృష్టిలో ఉండేటువంటి కదలికలకు అన్నిటికీ సంకేతం అనమాట నటరాజు అంటే అనమాట. నాట్యం, మనకు ఉండేటువంటి మాటలు కానీ, మన వాయువు వీచడం కానీ, మన కదలికలు కానీ, ఇవన్నీ కూడా నాట్యమే. ఆ నటరాజు చేసే నాట్యమే. ఆయన నటరాజు నాట్యం అయిపోతే మనం అందరం కూడా అయిపోతాం మనం అంతే. అందుకని ఆయనకు ఉండేటువంటి, ఆయనలో ఒక కోరిక కలిగించిన శక్తి కాబట్టి ఆవిడ శివకామ సుందరి. ఆ నటరాజు యొక్క శక్తి అనమాట అది. నటరాజు ఆయన శక్తికి మూలం సర్వవ్యాపక పరమాత్మ చైతన్యం అనమాట. అదే శూన్యంగా మనకు పూజలు అందుకుంటుంది చిదంబర మహాక్షేత్రంలో. మనలోన బయట ఉంటూ అదేమిటో మనం తెలుసుకోలేకపోవడమే చిదంబర రహస్యం. హరి ఓ.